కేవలం నీ ఆలోచన విధానాన్ని సెట్ చేసుకోగలిగితే, సరి చేసుకోగలిగితే, కరెక్ట్ చేయగలిగితే నువ్వు సాధించగలిగిన ధైర్యం నీకు వస్తుంది. ఒక ఉదాహరణ చెప్తానండి. ఒక ఫ్యామిలీలో 2 కొడుకులు ఉన్నారండి. ఆ 2 కొడుకులు తల్లి తండ్రితో ఉంటున్న క్రమంలో తండ్రి బహుభయంకరంగా తాగేవాడు. సాయంత్రానికి వచ్చి వాళ్ళ అమ్మని విపరీతంగా కొట్టి హింసించేవాడండి. విపరీతంగా కొట్టి హింసించేవాడు. అన్న తమ్ముళ్ళు చూస్తూ ఎదిగారు. మించి ఇద్దరికి, ఒకడికి 25 ఏళ్ళు, ఒకడికి 22 ఏళ్ళు, ఇద్దరు వచ్చేసారండి. ఆ 25 ఏళ్ళ ఈ ప్రయాణంలో ఒకరోజు మీడియా వాళ్ళంతా మైక్ పట్టుకొని ఇంటికి వచ్చారు. ఎందుకో తెలుసా? ఆ పెద్దవాడు IASగా సెలెక్ట్ అయ్యాడు. ఇంటర్వ్యూ చేయడానికి వాడిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇప్పుడు క్వశ్చన్ వేస్తున్నారు, ఏమని? మీరు ఇంత గొప్ప స్థాయి, ఇంత పేద ఇల్లు, ఉండటానికి ఇల్లు సరిగా లేదు, తినడానికి తిండి లేదు మీ ఇంట్లో, అసలు ఫెసిలిటీస్ కూడా నీకు లేవు కదా, ఈ స్థాయికి ఎలా ఎదగలిగావని అడిగితే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఎవరు అని ప్రశ్నించారండి మీడియా వాళ్ళు. ఇలా మొదటి ఏమని చెప్పారంటారు? చెప్పగలరా? నేను ఈ స్థాయిలో ఉండటానికి నాకు ఆదర్శంగా తీసుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? మా నాన్న. మా నాన్నని నేను ఆదర్శంగా ఆదర్శమా? వాడి జీవితం ఆదర్శంగా ఉందా? అసలు వేరే వాళ్ళు చూసి నేర్చుకునే విధంగా ఉందా ఆ జీవితం? లేదు కదా. మరి వీడికి ఆదర్శం ఎలా అయింది? పక్కనే ఒకడు తాగి తూగుతున్నాడు. పక్కనే ఎవడరా వచ్చిందంటున్నాడు. అనగానే ఆ మైక్ ఇటు మలిపారు మీడియా వాళ్ళు. ఏంటి బాబు నువ్వెవరమంటే, ఆడు మా అన్నయ్య అని చెప్తున్నాడు. వాడు అవునా, నువ్వు తమ్ముడు అంటే ఆ తమ్ముడిని అన్నాడు. మరి నువ్వేంటి ఆయన ఇలా తయారు? మీ అన్నయ్య IAS అయ్యాడు, నువ్వేంటి IAS అనేలాగా అయ్యావు? IAS నేనున్నాను అనేటట్టు అయ్యావు. ఏంటని అడిగితే, అరే నువ్వెలా అయిపోవడానికి కారణం ఎవరు? ఫ్రెండ్స్ చెడిపోయి కొట్టారా? నిన్ను చెడగొట్టారా? కాదు. ఎవరు చెడగొట్టారు? మరి ఎవరు నీకు ఆదర్శం రావడానికంటే? మా డాడీ, మా నాన్నే అన్నాడు వాడు. అరే ఒకే కుటుంబంలో పుట్టి పెరిగి, ఒకే కంచంలో తిని, ఒకే దగ్గర పెరిగిన 2 కొడుకులు వేరు వేరు స్థానాలకి ఎందుకు వెళ్ళలేరు? ఒకడేమో IAS, సమాజంలో ఉన్నతమైన స్థానం, ఒకడు అందరూ అసహించుకునే స్థానం. ఎందుకు జరిగింది ఇలా? ఆదర్శం మాత్రం ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకున్నారు ఇద్దరు. అంటే ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకునే 2 వ్యక్తుల జీవితాలు ఒకటేమో హై లెవెల్కి వెళ్ళిపోయింది, ఒకటిది అధపాతాళానికి వెళ్ళిపోయింది. ఎలా? వీడేం ఆలోచించాడు, వీడేం ఆలోచించాడు. ఒక వ్యక్తిని చూసి 2 కోణాలు చూశారు. ఒకడేమో నేనంటూ పెద్ద అయితే, నేనంటూ ఎదిగిన తర్వాత నా తల్లికి ఈ కష్టాలిక ఉండకూడదు, అలా ఉండాలంటే నేను మా నాన్నలాగా అసలే ఉండకూడదు, కష్టపడాలి, చదవాలి, పై స్థాయికి రావాలనుకున్నాడు. కష్టపడ్డాడు, పైకి వచ్చాడు, IAS అయ్యాడు. రెండోడే అనుకుంటా తెలుసా? మా డాడీ తాగాడు, నేను తాగితే ఏంది, నువ్వెవడరా చెప్పడానికి అన్నాడు. మీకు అర్థమైందా? మా డాడీయే, మా నాన్నే తాగుతున్నాడు, నేను తాగితే. ఇక్కడ ఎలా తేడా వచ్చిందో చెప్పగలరా మీలో ఎవరైనా? ఒక కుటుంబం నుంచి 2 వేరు వేరు వ్యక్తులు వేరు వేరు గమ్యాలు ఎలా చెప్పగలరా మీరు ఎవరన్నా? కేవలం నీ ఆలోచన విధానం మాత్రమే. నువ్వు ఆలోచించిన విధంగానే నీ జీవితం ఉంటుంది తప్ప వాడి వల్ల, వీడి వల్ల, వీడి వల్ల, వాడి వల్ల, సమాజం వల్ల ఏమీ కాదు నీ జీవితానికి. నువ్వు గొప్పగా ఆలోచిస్తే నీ జీవితం గొప్పగానే ఉంటుంది. నువ్వు నేనేం చేయలేను, నేనేం చదవలేను, నేనేం అంటే అలాగే ఉంటుంది. లేదు, తాగేవాడిని చూసి వాడే తాగుతుంది, నేను తాగితే తప్పేంటి, మా నాన్నే తాగుతాడు, నేను తాగితే తప్పేందని వీడు అనుకున్నాడు. యాజ్ ఇట్ ఈజ్ జిరాక్స్ కాపీ దిగాడు, యాజ్ ఇట్ ఈజ్గా. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ కరెక్ట్ యువర్ వే ఆఫ్ థింకింగ్. సమాజంలో అన్నీ ఉన్నాయి, అన్ని రకాల వ్యక్తులు కనిపిస్తారు నీకు. బట్ నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు, నిన్ను నువ్వు డిజైన్ చేసుకో. ఫస్ట్ నీలో ఉన్న శక్తి ఏంటి, నీలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసుకో.